హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా ఎరా. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మీతో ఎవ్రీడే మేకప్ లుక్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈ మేకప్ లుక్ నేను ఎలా క్రియేట్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మేకప్ లుక్ ఎవ్రీడే నేను బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్గా ఎలా చేసుకుంటాను వితౌట్ ఫౌండేషన్ అని చూపిస్తున్నాను. ఇక్కడ నేను హెయిర్ డిస్టర్బ్ చేయకుండా హెయిర్ బ్యాండ్తో బ్యాగ్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ప్రీవియస్ డే రెసిడ్యూ ఏమైనా ఉంటుంది కదా మేకప్ది, అది ఫేస్ వాష్ చేసినా పోదు ఒక్కోసారి. అందుకని నేను ఇక్కడ లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ అనేది యూజ్ చేసి ఇంకా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ లోరియల్ ప్యారిస్ రివైటలిఫ్ట్ హైలోరానిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తున్నాను యాజ్ ఎ సీరమ్. అండ్ ఒక ఫ్యూ డ్రాప్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. బిఫోర్ మేకప్ నేను ఎవ్రీడే ఇది యూజ్ చేస్తాను. నేను 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ మొత్తం నీట్గా హ్యాండ్స్తో అప్లై చేసుకుంటాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత నేను ఒక 2-3 మినిట్స్ అనే గ్యాప్ ఇస్తాను బిఫోర్ అప్లయింగ్ ద మాయిశ్చరైజర్. ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నివియా లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. మనం మేకప్ అప్లై చేసుకునే ముందే మనం లిప్ బామ్ యూజ్ చేసుకుంటే లిప్స్ అనేవి డ్రై కాకుండా ఉంటాయి అండ్ లిప్స్టిక్ కూడా బాగా సెట్ అవుతుంది. నేను ఇక్కడ నెక్స్ట్ క్లినిక్ హైడ్రేటింగ్ జెల్లీ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను లాక్మీ సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఇదేమీ ఫుల్ కవరేజ్ ఏమీ ఇవ్వట్లేదు, బట్ ఎవ్రీడే మేకప్కి నేను ఫౌండేషన్ అవి అయితే ఏమి యూజ్ చేయను. లాక్మీ ఇంతకుముందు బేబీ క్రీమ్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు జస్ట్ సీసీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. నేను జస్ట్ హ్యాండ్స్ తోటే ఫస్ట్ మొత్తం నీట్గా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం బ్యూటీ బ్లెండర్ తోటి మనం డ్యాప్ మోషన్లో చేసామంటే నీట్గా సెట్ అయిపోతుంది సీసీ క్రీమ్ అంతా.
మనం ఈ సీసీ క్రీమ్ అనేది మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత అప్లై చేయాలండి. ఎందుకంటే అప్పుడైతేనే బాగా సెట్ అవుతుంది. అండ్ మేకప్లో బ్లెండింగ్ ఈజ్ ద కీ. మీరు ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే మీకు అంత న్యాచురల్ ఫినిష్ వస్తుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కన్సీలర్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి మౌత్ అని మళ్ళీ ఇంకొంచెం సీసీ క్రీమ్ తీసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం బ్యూటీ బ్లెండర్ తోటి అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ నేను డాజ్లర్ ఎటర్నా షీర్ గ్లో కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్ అండి. నాది ఐబ్రో పెన్సిల్ చాలా చిన్నగా అయిపోయింది. నేను ఎక్కువ యూజ్ చేసే ప్రోడక్ట్ అంటే ఐబ్రో పెన్సిలే అనమాట. అది ఏ కంపెనీ ఏంటి అనేది నాకైతే గుర్తులేదు. కాకుంటే అది డార్క్ బ్రౌన్ కలర్ అని అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. నేను నెక్స్ట్ ఇక్కడ లాక్మీ ఐకానిక్ కాజల్ యూజ్ చేస్తున్నాను. అది జస్ట్ అప్పర్ వాటర్ లైన్కి అప్లై చేసుకుంటాను. నేను ఏమీ డైలీ మేకప్కి అయితే ఐలైనర్ ఏమీ పెట్టుకోనండి. జస్ట్ అప్పర్ వాటర్ లైన్ లోయర్ వాటర్ లైన్కి కొంచెం టచ్ అయ్యేలాగా అప్లై చేసుకొని ఇలా అప్లై చేస్తున్నాను కదా ఇప్పుడు వీడియోలో, అలా అప్లై చేసుకొని వదిలేస్తాను. ఎందుకంటే ఎక్కువగా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు నాకు కాజల్ పెట్టుకున్నా లేకుంటే ఐలైనర్ పెట్టుకున్నా నాకు అంతగా నచ్చదు. సో జస్ట్ మనకి వాయిస్ ఇట్లా బ్రైట్గా ఇట్లా కనిపించడానికి నేను ఓన్లీ జస్ట్ వాటర్ లైన్స్లో కాజల్ అప్లై చేసుకుంటాను అంతే. నెక్స్ట్ ఇక్కడ నేను మేబ్లిన్ కొలోసల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా యూజ్ చేస్తున్నాను. నేను ఇది ఒక 2 కోటింగ్స్ ఇస్తానండి, అప్పుడే చాలా బాగా కనిపిస్తుంది. దీంతో ఐస్ అనేవి వైడ్ అయినట్టుగా కనిపిస్తాయి, పెద్దగా కనిపిస్తాయి. మస్కారా ఇస్ ద గేమ్ చేంజర్ అండి. ఆ మస్కారా కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి మేకప్లో.
నెక్స్ట్ నా లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్. నేను ఇక్కడ లిప్స్టిక్ లాక్మీ అబ్సల్యూట్ వాళ్ళది షేడ్ వచ్చేసి 283 రోగ్ స్ప్లాష్ యూజ్ చేస్తున్నాను. ఇది పింకిష్ షేడ్లో ఉంటుంది, బాగుంటుంది ఇది. ఇది నా ఫైనల్ లుక్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye guys.